తగిలించుకొని మెళ్ళ వేసుకొని తిరిగేది కాదు. రక్షణ అనుభవం అంటే ఏంటి? కొంతమంది విశ్వాసులైనా కూడా వారికి కూడా రక్షణ అనుభవం అంటే ఏంటో తెలియదు పెట్టారు. స్తోత్రం. అదేంటో చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం, కానీ రక్షణ అంటే ఏంటో చాలా మంది విశ్వాసులు కూడా తెలియదు. రక్షణ అంటే మార్పు. రక్షణ అంటే ఏంటి? మార్పు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, రక్షణ అంటే మార్పు. ఆమేన్. రక్షణ అంటే ఏంటంటే మార్పు. స్తోత్రం. హల్లెలూయా. రక్షణ ఒక మార్పు. మార్పు లేని మాట ఏదైనా కూడా వ్యర్థమే. అది నేను చెప్పేది ఏంటి అంటే, రక్షణ అనేది మనం చూసుకునేది కాదు. వస్త్రాల్లోనో లేకపోతే మాటల్లో చెప్పుకునేదో రక్షణ కానే కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సార్లు అంటుంటాను, అయ్యా బాబు మాటలు కాదు, ఏం కావాలి దేవుని దగ్గర? మాటలు కాదు, ఏం కావాలని చెప్తాను. అది స్తోత్ర. నేను అది చేస్తానండి, ఇది చేస్తానండి. బాబు మాటలతో దేవుని రాజ్యం లేదని వాక్యంలో రాయబడింది. స్తోత్ర. రక్షణ అంటే మాటలు చెప్పుకునేది కాదు. రక్షణ అంటే చూపించుకునేది కాదు. వస్త్రధారణలో చూపించేది కాదు. రక్షణ అంటే ఒక మార్పు. స్తోత్ర. హల్లెలూయా. రక్షణ అంటే మాటలు చెప్పుకునేది కాదు. నేను అలాగ చేస్తానండి, నేను ఇలాగ మోకరించాల్సిన మోకాళ్ళ గురించి దిగనండి, ఇదిగోండి రెండు చేతులు పైకెత్తానంటే పైనుంచి పైన మాటగా ప్రాణం కిందకు దిగేదే లేదు. మోషే సరిపోతాడండి చేతులు ఎత్తుతుందా. స్తోత్ర. మార్పు. రక్షణ అంటే మాటలు కాదు. రక్షణ అంటే చూపించుకునేది కాదు. రక్షణ అంటే మార్పు. స్తోత్రం. మార్పు లేని మాట వ్యర్థమే. మీ పక్కన చెప్పండి, మార్పు లేని మాట వ్యర్థమే. చెప్పారా? మార్పు లేని మాట వ్యర్థమే. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, ఒక్కొక్కరు మాట్లాడి అలసిపోయి మంచిది లాగా వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు ఏవి కూడా గుర్తుకోండు, జ్ఞాపకానికి ఉండవు. జరిగించే స్థితిలోనికి ఆ మాటలు రావు. నెరవేర్చే స్థితిలోనికి ఆ మాటలు రావు. సాధకంగా మారే స్థితిలోనికి ఆ మాటలు రావు. అందుకే మార్పు లేని మాట వ్యర్థము. స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడుకోవటం కాదు, ఏదో చెప్పుకోవటం కాదు. రక్షణ అనేది మనం కలిగి ఉండవలసినది. ఏంటిది? కలిగి ఉండవలసినది. చూపించుకునేది కాదు, మాటలతో చెప్పేది కాదు. మరి ఎలాగా? కలిగి ఉండేదే మార్పు. స్తోత్ర. కలిగి ఉండేదే రక్షణ. స్తోత్ర. ఏమండి, రక్షణ అనేది, మార్పు అనేది ఎక్కడ కలగాలి? మార్పు అనేది ఎక్కడ కలగాలి? హృదయంలో. వెరీ గుడ్. స్తోత్ర. ఎక్కడ కలగాలి? మార్పు అనేది ఎక్కడ కలగాలి? నీ హృదయంలో, నీ మనస్సులో. సర్వ శరీరం ఒక మాట ఉంటుంది. సర్వ శరీరం మన హృదయాన్ని బట్టే నడిపించబడింది. ఈ సర్వ శరీరం. అందుకని ఒక చోట వాక్యం రాయబడి, హృదయం నిండిన దానిని బట్టి నోరు. అది స్తోత్ర. ఇప్పుడు గుర్రాన్ని మనం నడిపించాలంటే గుర్రానికి ఏమేయాలి? మన ఎద్దుల బండి కడతామండి. మనకు బాగా అర్థం కాదు. ఎద్దుల బండి, ఆవుల బండి కడతాం. వాటికి ఏమంటే ఇటు లెఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు కారు అనుకోండి, లెఫ్ట్కి వెళ్ళాలంటే స్టీరింగ్ 2 చుట్టూ తిప్పితే తిరిగిపోతాయి. బండి అనుకోండి, హ్యాండిల్ ఇటు తిప్పితే వెళ్ళిపోతాయి. మరి ఎద్దుల బండి ఎక్కడ తిప్పుతారు? అది అటుకి ఏదో ఉంటుందండి మొత్తానికి. పక్కాలు పట్టుకొని ఎటు వెళ్ళాలంటే అటు లాగితే ఆ ఎద్దు అటు వేసుకుపోతుంది. ఈ ఎద్దును కూడా. స్తోత్ర.
లేదు నేను ఇప్పుడు ఇటు పోవాలి, పొలంలోకి తిరగాలని ఎడం చేతి పక్క కుడి చేతి పక్కకు లాగేమనుకో, యువతల పక్కన ఎద్దులు కూడా అందరికి లాక్కుని వెళ్ళిపోతాయి. స్తోత్ర. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అంతటి దేహదారుణ్యం కలిగినటువంటి ఆవును ఎద్దును చిన్న తాడుతో నువ్వేం చేస్తున్నావు? దాన్ని హ్యాండిల్ చేస్తున్నావు, కంట్రోల్ చేస్తున్నావు. స్తోత్ర. ఈ దేహాన్ని అంతా కంట్రోలింగ్ ఎక్కడుందో తెలుసా? హృదయంలో ఉంది. స్తోత్ర. హృదయం నిండితే, నిండిన దాన్ని బట్టి నోరేమవుతే మాట్లాడింది. హృదయం నిండిన దాన్ని బట్టి శరీరము పొందింది. హృదయం నిండిన దాన్ని బట్టి కన్ను చూస్తుంది. స్తోత్ర. హృదయం నిండిన దాన్ని బట్టి చేతులు మాట్లాడుతాయి. హృదయం నిండిన దాన్ని బట్టి కాళ్ళు పరిగెత్తుతాయి. స్తోత్ర. రక్షణ ఎక్కడ కలగాలన్నా? హృదయంలో మార్పు మన హృదయంలో మనస్సులో కలగాలి. స్తోత్ర. మార్పు మన మనస్సులో మార్చబడాలి. మార్పు గతానికి ఎప్పటికీ మార్పు ఉండాలి. గతానికంటే గతానికంటే అది ఇది వరకు రక్షణ లేనప్పుడు అప్పటికి ఇప్పటికి ఎప్పటికంటే అర్థం ఏంటి? ఇదేమన్నా వాళ్ళు వారు 1 వాళ్ళు వారు 2 టైం అన్నట్టు. అప్పటికి ఎప్పటికంటే అర్థం ఏంటి? గతంలో మార్పు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, హృదయం మారినప్పుడు, దేవుని మాట విననప్పుడు ఎలాగుండేదానివి. ఇప్పుడు దేవుడు రక్షణ అనుభవం కలిగించిన తర్వాత, మార్పు చెందిన తర్వాత నీవిప్పుడు ఎలా బ్రతుకుతున్నావు? అప్పుడు ఇప్పుడు. స్తోత్ర. నీ హృదయంలో మార్పు ఉండాలి, నీ మనసులో మార్పు ఉండాలి. గతానికి ఎప్పటికీ మార్పు ఉండాలి. గతానికి ఎప్పటికీ మార్పు లేకపోతే నీవు మార్పు చెందిన వ్యక్తివి కాదు. అప్పటికి ఇప్పుడు మార్పు కనబడాలి. లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, దేవునిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, దేవుడు మాట్లాడినప్పుడు ఎలా ఉన్నావో, గతంలో జరిగిపోయిన జీవితంలో ఉన్నప్పుడు ఎలాగున్నావో మార్పు కనబడకపోతే మార్పు చెందిన వ్యక్తివి నువ్వు, రక్షణ కలిగిన వ్యక్తివి కావు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అదే బ్రతికి అప్పుడు అదే కుయుక్తికరమైన బ్రతుకు, ఇప్పుడు అదే కుయుక్తికరమైన బ్రతుకు అనుకున్నప్పుడు నీకు రక్షణ లేదంటే కదా. స్తోత్రం. పాత జీవితంలో కూడా కుయుక్తిగా బతికావు, రక్షణలో ఉన్నప్పుడు కూడా ఎలా బ్రతుకుతున్నావు? కుయుక్తిగా బ్రతుకుతున్నావు. మరి అలాంటప్పుడు నీలో ఏం లేనట్టు? మార్పు లేదు, రక్షణ లేనట్లే. స్తోత్ర. ఇదేంటి డాడీ ఇలాంటి మాటలు సంఘంలో చెప్తున్నాడు ఏంటి అంటే, ఈ రోజున సంఘానికే ఈ మాటలు కావాలి. స్తోత్రం చెప్పాలి. ఇదివరకు వీధి సువార్తలు చెప్పేవాళ్ళం ఈ మాటలు, ఇప్పుడు వీధి సువార్తలు అవసరం లేదు ఈ మాటలు. ఎక్కడ కావాలి ఈ మాటలు అంటే సంఘంలోనే కావాలి. హల్లెలూయా. ఈ మాట ఎందుకని? ఆ మార్పు లేకుండా నీవు ఎంతకాలం సంఘంలో ఉన్నా చూడటానికి, చెప్పుకోవడానికి సంఘంలో ఉన్నట్టే కానీ సంఘంలో ఉన్న ఆశీర్వాదానికి నీవు యోగ్యుడు కానే కాదు. ఆ మార్పు హలో ఏంటంటే ఆ మార్పు, నీ మాటల మార్పు, నీ క్రియల మార్పు, నీ ఆశల మార్పు, నీ కోరికల మార్పు, నీవు కోరుకొని చేరుకోవలసిన గమ్యంలో కూడా మార్పు రావాలి. స్తోత్ర. హల్లెలూయా. దేంట్లో మార్పు రావాలన్నా? నీవు కోరుకొని చేరుకోవలసిన గమ్యంలో కూడా ఏం రావాలి? మార్పు రావాలి. గతంలో మనం లోకంలో ఉన్నప్పుడు ఏదైనా మనం సాధించి సంపాదించి ఏదైనా గొప్ప గొప్ప వాటిని, లోకంలో ఉన్న వాటిని ఆశించి ఆ రీతిగా పరుగులు తీసా. కానీ దేవుడు మాట్లాడి, దేవుడు మలుచుకున్న తర్వాత మన ఆశలు, మన గమ్యం ఏమైపోవాలో తెలుసా? మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన గమ్యంలో కూడా మార్పు. గతంలో మన లోకంలో ఏదైనా సాధించిన, సంపాదించిన మనం ప్రయాసపడిన వారినే, కానీ ఇప్పుడు వాటి